హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అన్బాక్సింగ్ చూద్దామండి. నేను దివాళీ ఆఫర్ కింద మనకు 11,190 ఉందండి. ఇది అల్ట్రా పర్ఫెక్ట్ వెట్ గ్రైండర్. ఇది మనకి 10,790కి వచ్చింది. రివ్యూస్ చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ అన్నీ చెక్ చేసి తీసుకున్నాం అన్నమాట. ఇది మనకు వెట్ గ్రైండర్ మొత్తం టేబుల్ టాప్ వెట్ గ్రైండర్, కెపాసిటీ 2 లీటర్స్ అండ్ వాటేజ్ వచ్చేసి 150 వాట్స్ అండ్ 5 years వారంటీ కూడా ఉంది. ఇవి మనకి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదండి, ఇది కోనికల్ స్టోన్స్. చాలా ఎఫెక్టివ్గా స్మూత్గా గ్రైండ్ చేయడానికి, ఎక్కువ టెంపరేచర్ ఏమీ లేకుండా బ్యాటర్ని కూల్గా అండ్ స్మూత్ టెక్స్చర్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ డ్రమ్స్ వచ్చేసి 1350 RPM అండ్ స్పీడ్ 135 అండ్ 140 RPM ఉందండి. మనకి ఇక్కడ ఒకటి కంటైనర్ ఇచ్చారు చూసారండి, అది మనకి బ్యాటర్ని తీసుకోవడానికి, స్టోన్స్ని పైన పెట్టడానికి స్టాండ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. మనకు కంప్లీట్గా స్టోన్స్ నుంచి బ్యాటర్ తీయరాదు కదా, సో ఆ స్టాండ్ దానికోసం అన్నమాట ఇచ్చారు. వెయిట్ వచ్చేసి కంప్లీట్గా 12.5 kgs ఉందండి. ఇది మనం కంప్లీట్గా దీంతో తీయడం రాలేదు. స్టోన్స్ ఫస్ట్ దాని పక్కన పెట్టేసి అప్పుడు ఇది తీయాలి. ఇక్కడ మనకి టైమర్ కూడా ఇచ్చారు, వేరే దాంట్లో లేదు ఇది ఈ ఆప్షన్. ఇక్కడ మనకి కింద టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకు 20 minutes ఆర్ 30 minutes మనకి ఎంత అవసరం ఉందో అంత పెట్టుకుంటే మనకు అది టైం అయిపోగానే మనకు బఫర్ వస్తుందండి. ఇక్కడ టైం చూపిస్తున్నారు కదా. ప్రోడక్ట్ రాగానే కంప్లీట్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉందా, క్రాక్స్ ఉన్నాయి అన్నీ చెక్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ తర్వాత నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంది కూడా నేను వీడియో చేస్తాను. ఇక్కడ సైడ్కి రెడ్ బటన్ చూసారండి, ఎల్ఈడిది. అది మనం పవర్ ఆన్ చేయగానే రెడ్గా వచ్చేసి బ్లింక్ అవుతూ ఉంటుంది. మన కంప్లీట్ బ్యాటర్ అయిపోయే వరకు కూడా అది బ్లింక్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ 1 and 2 minutes ఉన్నప్పుడు మాత్రం ఒకసారి మనకు సౌండ్ ఇస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మనకి వెట్ గ్రైండర్ మిక్సీ కంటే పిండి చాలా బాగా వస్తుంది. అంటే ఏ టిఫిన్ అయినా కానీ సాఫ్ట్గా, చాలా స్మూత్గా, టెక్స్చర్ బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటారు. ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ డే నేను వడకి పోసానండి. వడకి రుబ్బుతున్నాను. జస్ట్ మనము రన్ చేసిన తర్వాత, నాది ఒక క్లిక్ మిస్ అయిపోయింది. రన్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత అది రన్ అవుతుంటే మనం మెల్లిమెల్లిగా కొద్దిగా వాటర్, కొద్దిగా పప్పు, అలా కొద్దిగా వాటర్, పప్పు అలా వేస్తూ మనం టైం అడ్జస్ట్ చేసుకొని పప్పుని బట్టి పావు కిలో అనుకోండి, ఒక 15 minutesలో అయిపోతుంది. 1/2 kg అనుకోండి, ఇక్కడ 1/2 kg వరకు పడుతుందండి. నేను అలా 20 minutes అలా పెట్టాను. ఇక్కడ నేను 1/2 kgనే తీసుకున్నాం ఈరోజు. సో ఇలా ఫస్ట్ ట్రిప్లో కొద్దిగా బరకగా తీసుకున్నాను అనమాట, గారెలు చేసి ఇలా బాగుంటుందని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం సెకండ్ ట్రిప్లో కొద్దిగా సాఫ్ట్గా చేశాను అనమాట. అలా మనకి గుంటు పొంగనాలు కానీ, దోశలో కానీ కొద్దిగా గోధుమ పిండి కానీ, బియ్యం పిండి అలా ఇలా సాఫ్ట్గా ఉన్న దాంట్లో కలుపుకొని మనం డైరెక్ట్ దోశలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయండి. నేను దోశలది నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఇది ఈరోజు వడ చేశాను అనమాట. ఫస్ట్ యూసేజ్ అనమాట ఇది. చాలా చాలా బాగా వచ్చాయండి నిజంగానే. మనకు మామూలుగా మిక్సీలో రుబ్బిన పిండి దానికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే కొంచెం పిండి కూడా ఎదుగు అవుతుంది అనమాట. ఎక్కువగా నానబెట్టిన అవసరం, మనం పిండి రుబ్బిన తర్వాత పులియ పెడతాం కదండి, అలా అవసరం లేదు. ఇది డైరెక్ట్గా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయన్నమాట. ఓవరాల్గా 100% 100 మార్క్స్ అనమాట. చాలా చాలా బాగుందండి. ఒకవేళ కనుక మీరు వెట్ గ్రైండర్ తీసుకుందాం అనుకున్నప్పుడు అల్ట్రాకే వెళ్ళిపోండి. చాలా బాగుంది. రివ్యూస్ అన్నీ చెక్ చేశాకే తీసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.